మార్నింగ్ వెళ్ళేసిపోయా అనమాట సన్ రైజ్ చూద్దామని. చేతే లే నన్ను లాగడం కాదు తిక్క తీరిందా అలా స్లో అవ్వకు దా. ఈ పనుల్లో కనిపించలేదు. చెక్అవుట్ అన్నారు, తర్వాత చూస్తే ఇప్పుడు డ్రెస్ అట్లుంటది మనతోని. ఎన్ని రోజులు మర్చి పెట్టుకోకుండా ఇప్పుడు ఎందుకు యూట్యూబ్ అని తెలియడం వేసేసాడు, బాగా వేసేసాడు. సో ఈరోజు మార్నింగ్ వెళ్ళేసిపోయా అనమాట సన్ రైజ్ చూద్దామని. సముద్రం నుంచి సన్ రైజ్ అవడం చూస్తే కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది. అంటే చూసా అన్న ఒక ఫీలింగ్ తృప్తి ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడే ఎర్లీగా లేచాం. మా ప్రపంచం లేవలేకపోయాడు కాబట్టి వాటిని రూమ్లోనే ఉంచి వెళ్తున్నాం. సన్ రైజ్ ఎలా ఉందో మీకు చూపిస్తాం. ఫస్ట్ సన్ రైజ్ అయిపోయి ఉంటుందేమో భయ్యా, చూద్దాం. ரவிக்கிரண் ஓகே டுமாரோ சன்ரைஸ் டைமா இன்னைக்கு இல்ல சார் ஸ்டேடிக்கு போட்டு வச்சிருக்காங்க அதனால விட்டுறாங்க. அது இன்னைக்கு நேத்து போட்டாங்க. அப்படியா? இப்போ 5:49 தானா? எஸ் சார். சோ இன்னும் 4 மினிட்ஸ் இருக்கு. எஸ் சார். அப்படியா? இது இருக்கு கிரவுண்ட் சார். லேட் ஆகும் சார். లేట్ ఆవా? கிரவுண்ட். ఓకే కొంచెం మబ్బులు ఉన్నాయని ఏదో లేట్ అవ్వచ్చు అని అన్నారు. బట్ ప్రస్తుతానికైతే ఇంకా అవ్వలేదు. ఇంకా 3-4 మినిట్స్ ఉందిరా. అలా స్లో అవ్వకు దా. ఈ పనుల్లో కనిపించలేదు. వస్తుందా? కానీ ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. కొంచెం మబ్బులు ఉన్నాయి, అందువల్ల అందం మిస్ అవుతుంది కొంచెం. అంటే కరెక్ట్గా నీటి మీద నుంచి అలా లేవడానికి కొంచెం చూద్దాం. ఇక్కడ మాకు బీచ్ దగ్గర కదండి, అది బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు ఎవరో యోగా చేసేస్తున్నారు. అదే కరెక్ట్గా సన్ రైజ్ అవుతుంది అక్కడ కదా. టైం ల్యాప్స్ పెట్టేయాలి. అవుతుంది. ఎస్. రైజింగ్. సో ఫైనల్ గా అయితే సన్ రైజ్ చూసాం. మేము అంటే ప్రిపేర్డ్ గా రాలేదు, స్టాండ్ అది పెట్టుకుని టైం ల్యాప్స్ చేయడానికి. బట్ ఉన్నంతలో అయితే చేతితో పట్టుకుని షేక్ అవ్వకుండా తీయడానికి ట్రై చేసాం. చాలా బాగుంది, అంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఓకేనా? వెళ్దామా? మళ్ళీ వాడు భయపడతాడు. చలో. మేమైతే సన్ రైజ్ చూసి వచ్చేసాం. బట్ ప్రభంజన్ ఇంకా పడుకునే ఉన్నాడు. నేను కాస్త కాఫీ పెట్టుకుని తాగేసిన తర్వాత అప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ఈరోజు బ్యాక్ టు హోమ్ అనమాట. బ్యాక్ టు హోమ్లో ఫస్ట్ అయితే కంచికి వెళ్దామని అనుకుంటున్నాం. కంచి టచ్ చేసి తర్వాత చెన్నై వెళ్దాం అనుకుంటున్నాం. అవుతుందో లేదో చూపిస్తాను. ప్రభంజన్ దా లే, గెటప్. ప్రభంజన్ గుడ్ మార్నింగ్. లే నాన్న. ప్రభంజన్ స్విమ్మింగ్కి వెళ్దాం లే దా. మనం ఈరోజు ఊరు వెళ్ళాలి. లే లెగ్. గుడ్ మార్నింగ్. నాన్న రెడీ అయిపోతున్నారు చూడు. లే నాన్న చూడు బయట కూర్చొని కాఫీ తాగుతున్నారు. చెప్తా లెగ్. ఫుల్ టైం అయిపోతుంది తెలుసా. నేను ప్రపంచం 3 కౌంట్ చేస్తాను. బూస్టర్స్ నేను తినట్లేదంటరా. లెగ్. బూస్టర్ అంటే ఇష్టం లేదా? అయినా లాగట్లేదు నువ్వు. ఇవే తగ్గించుకుంటే మంచిది. లేగమ్మా. 1 మినిట్ అయిపోయింది. స్విమ్మింగ్ పూల్ మళ్ళీ. ప్రపంచం బట్టలు అవి ఆరాలి కదా. లే అమ్మా. ప్రపంచం ఒకసారి లే.
ఒకసారి కలుతారు కూర్చో. గుడ్ బాయ్. అమ్మ విలన్లా కనిపిస్తుంది నీకు, కానీ అమ్మో అమ్మ బలం. లేకు లేకు, అది అలారం. లేమ్మా చేతే లే. నన్ను లాగడం కాదు, తిక్క తీరిందా? లేకు. 1 2 3 పట్టుకో గట్టిగా. లేకు 7 అవుతుంది. ఈ పీకాక్ నేను దగ్గర నుంచి చూసా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది ఎంత బాగుంది చూడు. దగ్గర కిందకి వెళ్ళరా, నేను వెళ్ళినా. ఇప్పుడైతే నేను ప్రభంజన్ స్విమ్మింగ్కి రెడీ అయ్యాం. అండ్ కింద అయితే పీకాక్ కనిపించింది కాబట్టి ఆ పీకాక్ చూసిన తర్వాత స్విమ్మింగ్కి వెళ్తాం కదా. పెద్ద ఫెదర్స్ ఉన్న పీకాక్ కదా. బా దగ్గరికి ఉంది. అరే బిస్కెట్స్ కొంటే బాగుంది. ఓకే, ఇంత బాగుంది కదా. నాన్న దగ్గరండి దగ్గరండి నాన్న. పడవద్దు నాన్న, పడవద్దు. ఫెదర్స్ అవి ఎంత బాగుందో. వావ్ అమేజింగ్. వావ్ దా 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 దా. వెళ్ళిపోతుందిరా. దా 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 దా. అది కొట్టిందిరా కదా. అది ఫెదర్స్ తో కొడితే కిందకి వెళ్ళిపోయింది పాపం. బాగుంది కదా జస్ట్ చూడడానికి. దా దా పైకి వెళ్ళిపోయిందా. ఇంకెగరదు, అడిగి నడిచేస్తుంది. ఫెదర్స్ ఫెదర్స్ వైట్ కాదు, కింద నుంచి వైట్ ఫెదర్స్. అదా. నీ పైన వెళ్తాదేమో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నడుస్తుంది పైన అంత చక్కగా. బాగుందా. రిలాక్స్ అంతే, కానీ సౌండ్ ఎక్కువ. కర కర కర. దా వెళ్దాం స్విమ్మింగ్కి. చలో. అమ్మ వచ్చేస్తుంది. మేము ఇక్కడే వెయిట్ చేస్తాం ఊగుతూ, తర్వాత స్విమ్మింగ్ చేస్తాం అంతే కదా. దిగరా ఇట్లా చల్లగున్నాయా. స్విమ్మింగ్ చేసేస్తాను అంటున్నా. చెక్అవుట్ చెప్పానా, చెప్పిస్తే వాళ్ళు చూసుకుంటారు. కావాలా క్యాప్? వద్దు రవి, రోజులు మర్చి పెట్టుకోకుండా ఇప్పుడు ఎందుకు. యూట్యూబ్ అని తెలియదు, యూట్యూబ్ అని తెలియదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం అవసరం లేదు. అన్ని పెట్టాం కదా. పదండి ఇంకా. రెండు మైనా చూస్తే ఇలా అనుకోవాలి. ఇది అది మైనా కాదే, గోరింక. ఎలా అనుకోవాలి, ఏమనుకోవాలి? లక్కని ఒక్క మైనా కనిపిస్తే ఇలా పెట్టి ఎవరినైనా ఇలా కట్ చేయమనాలి. కట్ చేయాలా? ఏదో చెప్తుంది పద. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? అది మైనా కాదు, మైనా కాదు. సరే పద. సో రూమ్ అయితే వెకేట్ చేస్తాం ఫైనల్ గా. చెక్అవుట్ దగ్గర బిల్ కట్టేస్తే ఇక్కడ రిలేషన్ ఎండ్. నెక్స్ట్ లంచ్. చెక్అవుట్ అన్నారు, తర్వాత చూస్తే ఇప్పుడు డ్రెస్. అట్లుంటది
మనతోని షాపింగ్ వెళ్తా అన్నా 1350 అలా ఉన్నాయి. అంటే ఏంటి తక్కువ ఎక్కువ తక్కువ తీసుకో మరి, నాకు తెలియదు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొంటారా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఐ లవ్ పాండి అని అక్కడ ఉన్నాయి, అటు పక్క ఉన్నాయి. మొత్తానికి పాండిచేరిలో షాపింగ్ చేయలేదేంట అనుకున్నాను, ఆఖరికి అది కూడా తీరిపోయింది. ఎరా ప్రభుజన్, పాండిచేరిలో షాపింగ్. ఆ బ్యాగ్ ఇచ్చాను బరువు నాకు. నేను చెక్అవుట్ బిల్లింగ్ దగ్గర ఉంటాను. ఓకేనా? గుడికి మరి ఓకేనా? బానే ఉంది, వాడుకోవచ్చు. బానే ఉంది కానీ 2-3 వేస్ట్ కానీ ఒక 2 సరే 2 తీసుకుంటే తీసుకో. 2-3 అసలు బానే ఉంది. బానే ఉంది. మామూలు కూడా వేసుకోవచ్చేమో కదా ఇది. అదే నైట్ డ్రెస్ అంటున్నా. తీసుకో మరి అయితే. నీకు కూడా ఏదైనా టీ షర్ట్ తీసుకుంటే అయిపోద్దిగా పనిలో పని. ఇది ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, జెర్సీ లాంటివి. ఇది నైట్ డ్రెస్ లా ఉంది. ఇందాకది బయటకు కూడా వేసుకెళ్ళచ్చు, ఇది కూడా వేసుకెళ్ళచ్చు. బట్ ఓకే, ఇది బాగుంది, ఫిట్టింగ్ బాగానే ఉంది. ఇది జెర్సీలు ఉన్నాయిరా, ఇది చూడు ప్రపంచానికి. అదే కదా, ఇవేంటివి? టీ షర్ట్స్ दिखाइए. जर्सीज तो दिखाइए. साइज स्मॉल मीडियम आएगा. हाँ मीडियम दिखाइए. इदेंटिदी फुटबॉल दिखाइए. काउंट इनके लिए? हाँ इनके लिए ये आ जाएगा. हाँ कदा ఇదేంటి ఫుట్బాల్ చూడు. గెస్ నాకు సేమ్ ఉందిరా కదరా, సేమ్ ఉంది కదా నాకు. అయితే ఇది నువ్వు నేను ఇద్దరం వేసుకోవచ్చు. గెస్ సేమ్, వేరే చూపించు. చాలా డీసెంట్ గా ఉంది ఇది. నువ్వు ప్రపంచం మ్యాచింగ్ కూడా. అదే మ్యాచింగ్ అంటున్నాను రా, స్ట్రైప్స్ యాజ్ ఇట్ ఈస్ గుడికి ఇలా వచ్చేసి అయితే. అదిగో పక్కా ఇదే లేడీస్ కార్, జెంట్స్ కార్ కడియాదు. అదికా నా కూప్టా నీకు బాతికనా చూసారు. ఈయన 10 సార్లు చేసి నేనే డోర్ కూడా వేసారు, తీసారు. లేడీస్ ఫ్యాన్స్ అరే ఎన్ని ఎవడు ఎత్తని మారి నా ట్రై పండిట ట్రై చేసి చిరాకు వచ్చేది, చెమటలు వచ్చేసి ఈయన కూడా హెల్ప్ చేసి నా అవ్వలే. కారు దిద్దిన కాపురం సినిమాలో దెయ్యం ఉంటది అంటారు కదా, అలాగా ఈ కార్ లో కూడా ఏదో దెయ్యం ఉంది. అది సుష్మాకి ఫ్యాన్ అయిపోయిందో మరేమో తెలియదు. నేను ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోయింది. దెయ్యం అని కాదు చెప్పేది, అంటే ఊరికే అంటున్నాను. అది సుష్మా చేయబెడితేనే స్టార్ట్ అవుతుంది, నేను పెడితే రావట్లేదు. హెల్ప్ చేయాలి. సో ఫైనల్ గా కంచికి బయలుదేరాం. షాపింగ్ అయిపోయి అన్ని సర్దుకుని అయిపోయింది. యాక్చువల్గా పాండిచేరి వచ్చాక అసలు ఏం కొనుక్కోలేదు, బట్టలు నేను కొనుక్కోకూడదని ఫిక్స్ అయ్యాను. అయితే ఇంకా గుడికి చుడిదార్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చీర పట్టుకున్నాను, గానీ మళ్ళీ మధ్యదారిలో మార్చుకోవడానికి అవ్వకపోతే లేడీస్ కి కష్టం కదా. సో చుడిదార్ వేసేసుకున్నాను. నా చైన్ అవన్నీ కార్ లో ఉండిపోయి, బ్యాగ్ లో ఉండిపోయి, బెడ్లో ఏం వేసుకోలేదు. అది కూడా ఏదైనా కొనుక్కుందాం, బంగారం కొంటే ఇంకా బాగుంటది. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నేను కంచి కదా, కంచి పట్టు చీర కొందాం అనుకున్నాను. అయిందా? బాగైందా? ప్రపంచన్ నేను వెళ్ళి స్టార్ట్ చేస్తే గానీ స్టార్ట్ అవ్వలేదురా. వీడికి ఏంటో నేనంటే అంత అభిమానం కార్కి. సో అది మాట్లాడుతుంటే చాలా చెప్తూ ఉంటాం, కంచి మిస్ అయిపోతాం కాబట్టి ఇప్పుడైతే చలో కంచి. అమ్మకు ఫ్యాన్స్ అంటే ఇందులో ఒకప్పుడు ఫ్యాన్ ఉండేవారంట. అమ్మ కొత్త బంగారు లోకంలో అనేది చేసినప్పుడు ఆ ఫ్యాన్ చనిపోయి దీన్ని ఫాలో అయిపోయి వచ్చారు. ఏం లేదు, చనిపోవడాలు ఏం లేదు, అది ఊరికే స్టార్ట్ అవుతుంది. నాన్న సరిగ్గా ముందుకు చైర్ లాక్కోకుండా వేస్తున్నారు, అందుకు ముందుకే ఏంది లాక్కుండా నా సైజ్ దాకా నేను పెట్టుకున్నాను. నేను ముందుకు లాక్కొని వేస్తున్నాను, అందుకే స్టార్ట్ చేస్తాను. వైర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సరే
చెక్అవుట్. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, క్లబ్ మహీంద్రా పుదుచ్చేరి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.